నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా హెడ్లైన్స్. సిఐఎస్ఎఫ్ సైక్లోథాన్ జెండా ఊపి ప్రారంభించిన పోర్ట్ చైర్పర్సన్ ఎం అంగముత్తు. సైక్లోథాన్ ముఖ్య ఉద్దేశాన్ని వివరించిన సిఐఎస్ఎఫ్ విశాఖ యూనిట్ కమాండెంట్ నితీష్ కుమార్ బాజ్పాయి. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. విలేకరుల సమావేశంలో విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ వెల్లడి. నరవ ప్రాంతంలో అన్యాక్రాంతానికి గురవుతున్న ప్రభుత్వ భూములు. వెలుగులోకి వస్తున్న భూకబ్జాల బాగోతం. సిఐఎస్ఎఫ్ సైక్లోథాన్ను విశాఖపట్నం పోర్ట్ అథారిటీ చైర్పర్సన్ డాక్టర్ ఎం అంగముత్తు ఐఏఎస్ జెండా ఊపి ప్రారంభించారు. తూర్పు తీరంలో నిర్వహిస్తున్న ర్యాలీ శ్రీకాకుళం నుంచి విశాఖ చేరుకుంది. విశాఖ చేరుకున్న బృందానికి పోర్ట్ చైర్పర్సన్ విశాఖ జిల్లా కలెక్టర్ ఘనంగా స్వాగతం పలికారు. రాత్రి విశాఖలో బస చేసిన ర్యాలీ బృందం ఉదయం ఇక్కడి నుంచి బయలుదేరి అన్నవరం వెళ్లనున్నారు. ఈ బృందానికి పోర్ట్ చైర్పర్సన్ జెండా ఊపి సాగనంపారు. సిఐఎస్ఎఫ్ 56వ రైజింగ్ డేను పురస్కరించుకొని ఈ సైక్లోథాన్ని ప్రారంభించారు. ఈ సైక్లోథాన్ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మార్చి 7న అరకోణం, తమిళనాడు నుంచి వర్చువల్గా ప్లాన్ ఆఫ్ చేశారు. ఈ సైక్లోథాన్ మార్చి 31న వివేకానంద రాక్ మెమోరియల్, కన్యాకుమారి వద్ద ముగియనుంది. ఈ సైక్లోథాన్ భారత తూర్పు, పడమట తీర ప్రాంతాలను కవర్ చేస్తూ 6553 కిలోమీటర్ల తీరరేఖను పూర్తి చేయనుంది. సైక్లోథాన్ ముఖ్య ఉద్దేశాన్ని సిఐఎస్ఎఫ్ విశాఖ యూనిట్ కమాండెంట్ నితీష్ కుమార్ బాజ్పాయి మీడియాకి వివరించారు. తీర ప్రాంత ప్రజలకు జాతీయ భద్రతపై అవగాహన కల్పించడం, ఉగ్రవాదం, మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, స్ఫోటక పదార్థాలు వంటి ప్రమాదాలపై చైతన్యం కలిగించడం, అలాగే తీర భద్రతను మెరుగుపరిచేందుకు స్థానిక సమాజం, భద్రతా సంస్థల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం, యువతలో మాదక ద్రవ్యాల వినియోగ ప్రమాదాలు మరియు తీర ప్రాంతాల భద్రతా ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడం లక్ష్యంగా యాత్ర సాగుతుందని ఆయన పేర్కొన్నారు. फिशरमैन या दूसरी कम्युनिटी उनके साथ में इंटरेक्ट करना, उनको सुरक्षा के बारे में बताना और ये बताना कि नेशनल सिक्योरिटी ज़्यादा इंपॉर्टेंट है, वो हमारे लिए बहुत ही मददगार हो सकते हैं किसी भी सिक्योरिटी एजेंसी से। उसमें से सीआईएसएफ भी एक एजेंसी है जिसको कि उनके इंफॉर्मेशन से काफ़ी सारी सहूलियतें मिल सकती हैं। मेनली जो कोस्टल एरिया में हम लोगों को खतरा महसूस होता है वो स्मगलिंग का है, चाहे वो ड्रग्स हो, चाहे वेपन्स हो, आर्म्स एक्सप्लोजिव्स हो। तो हम लोग उनको ये बता रहे हैं कि ये नेशनल सिक्योरिटी में आपकी अहमियत कितनी ज़्यादा है, जो आप इन सब चीज़ों को दूर कर सकते हो, ये खतरे से देश को बचा सकते हैं। విశాఖపట్నం పోర్ట్ హాస్పిటల్ను ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నామని యునైటెడ్ పోర్ట్ అండ్ డాక్ వర్కర్స్ యూనియన్, విడిఎల్బి అండ్ డాక్ వర్కర్స్ యూనియన్ నాయకులు తెలిపారు. పోర్టు యాజమాన్యం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో రీటెండర్ను ఆహ్వానించడం, ఏప్రిల్ 19 వరకు గడువు ఇవ్వడం, ఏప్రిల్ 21న టెండర్లు ఓపెన్ చేయడం ద్వారా పోర్టు కార్మికుల ఆరోగ్య భద్రతను అపహాస్యం చేస్తున్నట్టేనని మండిపడ్డారు. ఇది పూర్తిగా ఉద్యోగులు, కార్మికులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యుల ప్రయోజనాలను దెబ్బతీసే నిర్ణయంగా భావించాలని పిలుపునిచ్చారు. పోర్టు హాస్పిటల్ ప్రైవేటీకరణను వెంటనే ఆపాలని, రీటెండర్ ప్రక్రియను రద్దు చేసి పోర్టు యాజమాన్యం స్వంత నిధులతోనే హాస్పిటల్ను అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. విడిఎల్బి అండ్ డాక్ వర్కర్స్ యూనియన్ను ఈ ప్రైవేటీకరణ చర్యలు ఆపాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, పోర్టు సొంత నిధులతోటే అభివృద్ధి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. నిరసన దీక్షలు, ధర్నాలు, సంతకాల సేకరణ ఇట్లాంటి అనేక రూపాల్లో ఇప్పటి వరకు ఆందోళనలు చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ రిలే నిరాహార దీక్షలు అనేవి పోర్ట్ గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ దగ్గర జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు పాత టెండరు ఎవరు రాకపోవటంతో దాన్ని రద్దు చేసి మళ్ళీ రీటెండరింగ్కి పోర్టు యాజమాన్యం పిలిచింది. ఈ రీటెండరింగ్ని వెంటనే ఆపాలని, రద్దు చేయాలని, ప్రైవేటీకరణ చర్యలు ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం మంత్రి పార్లమెంట్లో ప్రకటించినప్పుడు చెప్పారు, మెరుగైన వైద్య సేవల కోసం
వైద్యం ఖర్చులు తగ్గించుకోవడం కోసమే హాస్పిటల్ని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నామని చెప్పేసి చెప్పారు. ఇది పూర్తిగా ఒట్టి బూటకం, ఇది అబద్ధం, అసత్యం అని చెప్పేసి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిజమైనటువంటి కార్మికులు, పెన్షనర్ల ఎడల చిత్తశుద్ధి ఉంటే మెరుగైన వైద్య సేవలు అందించాలనంటే ఇప్పుడున్న హాస్పిటల్కి అధునాతనమైనటువంటి వైద్య పరికరాలని సమకూర్చుకోవటం, అట్లాగే నిపుణులైనటువంటి డాక్టర్లని నియామకం ద్వారా కానీ కన్సల్టెంట్ల ద్వారా కానీ ఏర్పాటు చేయటం, అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేసుకోవటం, నాణ్యమైన మెడిసిన్స్ సప్లై చేయటం, ఈ రకంగా మెరుగైన వైద్య సేవలు అందించడం అనేది చెయ్యాలి చిత్తశుద్ధి ఉంటే. అట్లా చేయకుండా ప్రైవేటు వాళ్ళకి ఇవ్వటం, మెరుగైన వైద్య సేవలకు అని చెప్పటం అని అంటే దెయ్యాలు వేదాలు వదిలించడం తప్ప ఇంకోటి మటుకు కాదు. కరోనా టైంలో ఏ రకంగా కార్పొరేట్ హాస్పిటల్స్ దోసుకున్నాయో, కార్మికులు అలాగే ప్రజానీకం లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడిందో వైద్యం అందక మన కళ్ళ ముందు కనపడుతున్న నేపథ్యంలో ఉన్న హాస్పిటల్ని ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పటం అని అంటే ఏ రకంగానే ఇది ఆరోగ్య భద్రతకి చేకూరటానికి ఉపయోగపడే చర్య కాదని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్లో పనిచేస్తున్న ఆరోగ్య మిత్రుల సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట ఏపీ ఆరోగ్య మిత్ర ఒప్పంద పొరుగు సేవల ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు నిరసన చేపట్టారు. ఈ మేరకు నిరసనకారులు మాట్లాడుతూ ఎంతో మందికి వైద్య సేవలు చేస్తూ తమకు అప్పగించిన బాధ్యతలను తూచా తప్పకుండా పాటిస్తున్నామని, అలాంటి తమపై ప్రభుత్వం సీతకన్ను వేయడం భావ్యం కాదన్నారు. ఉద్యోగ భద్రతతో పాటు తమకున్న ప్రధాన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నేను 2008లో ఈ ఆరోగ్యశ్రీ పథకంలో జాయిన్ అయ్యానండి. 2008లో ఆరోగ్యశ్రీ పథకంలో జాయిన్ అయ్యేటప్పుడు నా జీతం 4200 రూపాయలండి. ఇప్పటికి 18 సంవత్సరాలు అయింది. నా శాలరీ ఇప్పటికీ 13,072 రూపాయలకి అటెండర్ క్యాడర్లో జీతం తీసుకుంటున్నామండి. మేము చదువు వచ్చేసి డిగ్రీలు వచ్చేసి అప్పుడు డిగ్రీ ఉత్తీర్ణ ద్వారా జాయిన్ అయ్యానండి. అప్పుడు జాయిన్ అయ్యేటప్పుడు కొత్తగా మన తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చేటప్పుడు 2020లో బీఫార్మసీ, ఎంఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్ దాని మీద తీసుకోవడం జరిగింది. నూతన వైద్య మిత్రాలందరినీ కూడా వాళ్ళకి అదే శాలరీ, మాకు అదే శాలరీ, అదే జీతంతో గత 17 ఏళ్ళుగా వర్క్ చేస్తున్నామండి. ఈ 17 ఏళ్ళుగా ఈ జీతభత్యాలతో పనిచేస్తూ ప్రభుత్వం ఇచ్చే ఏ పథకాలు కూడా మాకు వర్తించవండి. ఈ పథకాలన్నిటి కోసం ఎన్నోసార్లు పై అధికారులందరికీ లెటర్లు సబ్మిట్ చేయడం 17 సంవత్సరాల పాటు తిరుగుతూనే ఉన్నాం, కానీ ఎక్కడ మా జాబ్ పురోగతి అనేది రాలేదు. అయితే ఇప్పుడు మేము ప్రత్యేకంగా ఇప్పుడు ఎందుకు ఈ శాంతియుత నిరసన తెలియజేస్తున్నారు, ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు అవ్వలేదు కదా అని మీరు అనుకోవచ్చు. ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు ఏదైనా న్యాయం చేయాలని, మమ్మల్ని 17 సంవత్సరాల సర్వీస్ని పరిగణలోకి తీసుకొని కాంట్రాక్ట్ పద్ధతిలోకి మమ్మల్ని అందరినీ తీసుకోవాలని చెప్పి మేము వినయపూర్వకంగా వేడుకుంటున్నామండి. వామపక్షాలవి ఉద్దేశపూర్వక ఉద్యమాలు అని టీఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విల్లా రామ్మోహన్ కుమార్ అన్నారు. విశాఖ జిల్లా గాజువాకలోని ఎస్బీటీ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోరాటాల పేరుతో రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం విచారకరమని పేర్కొన్నారు. రాజకీయాలు పక్కన పెట్టి సమిష్టిగా పోరాడుదామని యూనియన్ నేతలకు పిలుపునిచ్చారు. ఐక్య ఉద్యమం ద్వారానే ఏదైనా పరిష్కారం అవుతుందని చెప్పారు. పనిచేసే కూటమి నాయకత్వంపై విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. గతంలో అధికారంలో ఉన్న వైసీపీ ఉక్కు కోసం ఏం చేసిందో చెప్పగలదా అని ప్రశ్నించారు. విశాఖ ఉక్కును కాపాడుకోవడమే లక్ష్యంగా ఎంపీ భరత్, ఎమ్మెల్యే పల్లా పనిచేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో నేతలు బలిరెడ్డి సత్యనారాయణ, సింహాద్రి, పల్లా పెంటారావు, ఉగ్రం తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఎన్ని చెప్పినా ఆ పని మానరు అని చెప్పేసి ఆయన క్లియర్ కట్గా చెప్పారు. మేమైతే ఐకమత్యానికి గత 4 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ పూర్తిగా నిర్లక్ష్యం చేసిన సంఘటన మీ అందరికీ తెలుసు. ఈవేళ కూటమి వచ్చి 9 నెలలు అయింది. 5 నెలల లోపే దీనికి అనేక ఆర్థిక ప్రయోజనాలే కాకుండా ప్లాంట్ని పరిరక్షించడంలో అనేక కీలకమైనటువంటి అంశాలను సాధించాం. ఈవేళ సుమారు 15,000 కోట్లు స్టీల్ ప్లాంట్కి ప్రత్యక్షంగానే పరోక్షంగా కూడా సహకరించిన సందర్భంలో పల్లా శ్రీనివాసరావు గారు ప్రప్రదంగా ఈ ఉద్యమానికి నాంది పలికారు. తర్వాత గంటా శ్రీనివాసరావు గారు ఉత్తర నియోజకవర్గం నుంచి శాసనసభ్యులుగా రాజీనామా చేశారు. రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకత్వం అంతా కూడా తెలుగుదేశం పార్టీ తన శ్రేణులందరూ కూడా ఈ పోరాటానికి మద్దతు తెలియజేశారు. మరి ఈ క్రమంలో
కేంద్ర మంత్రి కుమారస్వామి గారు కానీ శ్రీనివాస్ వర్మ గారు కానీ వీళ్ళందరూ వచ్చి దీన్ని పూర్తి స్థాయిలో నడిపిస్తాం. నరేంద్ర మోడీ గారు కూడా ఎక్స్లో కూడా కామెంట్ చేశారు. భావోద్వేగాలటువంటి ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడుతామని కూడా చెప్పిన సంఘటనలు ఉన్నాయి. మేము కూడా పోరాట కమిటీలో మీ వేదిక మీద ఉన్న అందరూ కూడా ఉన్నాం. ఈవేళ పోరాట కమిటీగా మేమేం మాట్లాడడం కానీ కూటమి ప్రభుత్వం ఇంత చేసినా ఈ ప్లాంట్ని రక్షిస్తామని చెప్పినా దీని సైడ్లో విలీనం చేస్తామని చెప్పినా కూడా లేనిపోని డిమాండ్లు పెట్టి నిర్వాసితుల్ని కార్మికుల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా వామపక్ష కార్మిక సంఘాలు ఉద్దేశపూర్వకంగా చేస్తారు. పోరాటాలు ఆపి ఐక్య పోరాటం చేద్దామంటే మేము చేద్దామని అంటున్నాం. మేము వద్దనట్లేదు, అధికారంలో కూడా మేము చేయమన్నప్పుడు అనలేదే. కానీ మమ్మల్ని పొమ్మల్లాగా పొగట్టినట్టు మమ్మల్ని పక్క పెట్టేసి ఏదో వాళ్ళు పబ్బం కట్టుకోవాలనుకుంటున్నారు. కూటమి లేనిదే స్టీల్ ప్లాంట్ రక్షింపబడదు. విశాఖలో కోర్ట్ చిత్ర యూనిట్ సందడి చేశారు. ఈ సందర్భంగా మంగపతిగా మెయిన్ రోల్ చేసిన శివాజీ, లాయర్ పాత్రలో నటించిన ప్రియదర్శి పులికొండ, హీరోయిన్లు హర్ష రోషన్, శ్రీదేవి, విశిక నగరంలో హోటల్ దసపల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. విశాఖ సీతమ్మపేట గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ పాలిటెక్నిక్ కళాశాలలో ఇంజనీరింగ్ విద్యార్థిగా చదివిన రామ్ జగదీష్ రాసి దర్శకత్వం వహించిన ఈ కథ తెలుగు చలనచిత్ర ప్రేక్షకులు ఎంతగానో ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నాని సహ ప్రొడ్యూసర్గా వ్యవహరించిన ఈ సినిమా ఎంతో అద్భుతంగా తెరకెక్కిందన్నారు. చట్టంపై అవగాహన కల్పిస్తూ నేటి యువత తప్పుడు దారిలో నడిచే ముందు వారు ఏం తప్పు చేస్తున్నారో వారికి అర్థమయ్యే విధంగా చిత్రం లోపల అంశాలు తెరకెక్కించడం జరిగిందన్నారు. ఈ చిత్రం సమాజానికి ఓ మంచి సందేశాన్ని ఇస్తుందన్నారు. 3 days గ్రాస్ ఎలా చేస్తుందో అలా గ్రాస్ చేసిందండి. థ్యాంక్ యూ అండి. ఇలాంటి సినిమాలు మీరు మళ్ళీ తీసి మా ఇండస్ట్రీకి ఇప్పుడు యాక్చువల్లీ ఈ టైంలో ఎగ్జామ్స్ అవుతున్నాయండి. ఎగ్జామ్స్లో కూడా నిన్న ఎన్ని థియేటర్స్ ఇస్తే అన్ని థియేటర్స్ ఫుల్స్ వచ్చిందండి సార్. ఈ మధ్యకాలంలో మేము సంక్రాంతికి వస్తున్నాం చూసాం, అలా కలెక్షన్స్ మళ్ళీ దాని తర్వాత కలెక్షన్స్ పే చేసిందంటే ఈ సినిమా చేసిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి సినిమాలు తీయాలి, ఇండస్ట్రీని బాగుండాలని మేము కూడా కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మల్లేశం చేయడం వల్ల నాకు కొన్ని దారులు తెలిసినాయి, కొత్త రచయితల్ని పరిచయం అయ్యారు. అలాగే బలగం చేసిన తర్వాత బలగం చేస్తున్న టైంలో నాకు ఇతను పరిచయం అయ్యాడు. సో ఇట్లా ఏంటంటే ఇది ప్రతి ఒక్కడు ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్ కోసం శివాజీ గారు ఎప్పుడైతే ఒక 20 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నారో నేను ఇలాంటి కథల కోసం రోజు వెయిట్ చేస్తుంటాను. సో అండ్ ఇవన్నీ ఏంటంటే ఒక విధంగా నేను లక్కీగా ఇతనికి అడ్డులో పడ్డాను. సో అలాగా కలిసి వచ్చింది. సో ప్రత్యేకమైన స్ట్రాటజీ కానీ అదేం లేదు. ఇట్లాంటి కథల కోసం ఎప్పుడు వెతుకుతూ ఉంటాను. దొరికినప్పుడు అన్ని కుదిరినప్పుడు ఇలాంటి సినిమాలు బయటకు వస్తుంటాయి. సినిమా చేస్తున్నప్పుడు ఇది మంచి సినిమా బాగా ఆడుతుంది అని నమ్మి చేశాము. బట్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు వస్తున్న రెస్పాన్స్ చూస్తే అసలు అంటే జనరలీ సినిమా హిట్ అవుతుంది, హిట్ సినిమా అంటాం, లేదా మంచి సినిమా వస్తే మంచి సినిమా అంటాం. కానీ ఈ కాంబినేషన్ మంచి సినిమా అంటున్నారు, పెద్ద హిట్ సినిమా అంటున్నారు. ఇలాంటి సినిమా తీసినందుకు థ్యాంక్స్ అండి అని తిరిగి మాకు థ్యాంక్స్ చెప్తున్నారు. ఇట్లాంటి ఒక రెస్పాన్స్ అనేది చాలా చాలా రేర్. ఇట్లాంటి ఒక రెస్పాన్స్ రావడమే చాలా రేర్. ఈ ఫీలింగ్ని, ఈ ఎక్స్పీరియన్స్ని ఆడియన్స్తో పాటు షేర్ చేసుకుందాం అని చెప్పి ఆల్ ఓవర్ ద స్టేట్ 2 తెలుగు రాష్ట్రాలు కూడా కాస్ట్ అండ్ క్రూ మెంబర్స్ అందరూ విజిట్ చేద్దామని అనుకొని ట్రిప్ స్టార్ట్ చేసాం. అండ్ దిస్ ఈజ్ రైట్ ఫ్రమ్ విశాఖపట్నం నుంచి మొదలు పెట్టాం. ద పర్టికులర్ రీజన్ ఈజ్ ఈ సినిమాలోని కథ కూడా వైజాగ్లో జరుగుతూ ఉంటుంది. వైజాగ్ బ్యాక్డ్రాప్ కథ ఇది. సో వైజాగ్ ఆడియన్స్ని ముందు కలుద్దాం, ఎందుకంటే వైజాగ్ నుంచి రెస్పాన్స్ ఇంకా అంటే టికెట్లు దొరకట్లేదు, బ్లాక్లో టికెట్లు కొనాల్సి వస్తుంది, ఇట్లాంటి రెస్పాన్స్ కూడా వైజాగ్ నుంచి వింటున్నాం. సో ఈ రేంజ్ ఆఫ్ రెస్పాన్స్ ఇస్తున్న వైజాగ్ ఆడియన్స్కి ఫస్ట్ ఒక థ్యాంక్స్ చెప్పి మిగతాదంతా మొదలు పెడదాం అని చెప్పి ఫస్ట్ ఇక్కడికి రావడం జరిగింది. ఉషాకిరణ్ మూవీస్లో వచ్చిన ప్రతిఘటన అదొక ఆ కైండ్ ఆఫ్ సినిమాలు చాలా రేర్గా వస్తాయి. ప్రతిఘటన లాంటి సినిమాలు టి కృష్ణ గారి మస్తిష్కంలోంచి వచ్చినటువంటి ఆణిముత్యాలు అవన్నీ వందే మాత్రం సమాజానికి ఉపయోగపడాలి. అది సుత్తిలాగా బోరింగ్గా అనిపించకూడదు, ఓ డాక్యుమెంటరీలాగా అనిపించకూడదు. కానీ ఇది ప్రతిరోజు మన ముందు కనపడుతూ ఉన్నటువంటి ఒక సరదా, ఒక పెయిన్, ఒక బ్రిలియన్స్. ఈ సినిమాలో అండి మంగపతి అనేది ఒక భయం, సూర్యతేజ అనేది ఒక బ్రిలియన్స్, అన్యం పుణ్యం
అసలు ప్రపంచం ఎలా ఉంటుందని తెలియని ఒక పసి హృదయాలు, ఒక ప్రేమ కథ. అసలు ఇన్ని రకాలుగా ఒక సినిమా సెట్ చేయటం కుదురుతుందా? కుదిరింది. అదే కోర్ట్ అనే సినిమా. ఎంత బాగా రాసుకున్నాడు. రియల్ స్టోరీలు ఏదన్నా సరే మన ముందు కనపడే ఒక దర్శకుడు ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, ఏం కాదు, అది కాదు, ఇదని చాలా చెప్తూ ఉంటారు. నిజం కూడా. కానీ చూడకపోతే వాడు అసలు ఆలోచన అనేది ఎలా వస్తుంది? సో అలాంటి ఒక మంచి కథని నేను అడిగాను. నా కథ చెప్పినప్పుడు నేను అడిగిన ప్రశ్న ఇదే ఫస్ట్. ఎక్కడ చూసావా మంగపతిని? పోనీ జాబిల్నిను చందుని ఎక్కడ చూసావా? మేమైతే షూటింగ్ చేసేటప్పుడే చాలా మంది చందు జాబిల్ని చూసాం సార్. అలాగే అలా చందు జాబిల్ని కాపాడిన సూర్యతేజని ఎప్పుడైనా చూసావా నువ్వు? ఉన్నాడా? ఎంత బాగా రాశాడండి, ఎంత బాగా రాశారండి పిల్లలు స్టోరీని అద్భుతంగా. అందుకే ఈ రోజున ఒక చిన్న సినిమా లాగా మొదలయ్యి ఒక బ్లాక్ బస్టర్ హీరో ఉన్న సినిమాలకి మొదలైన ఓపెనింగ్స్తో 3 రోజుల్లో 25 కోట్లు ఏంటండి మీరు చెప్పండి ధర్మంగా. ఇలాంటి సినిమాకి ఎలాంటి థ్యాంక్స్ చెప్పాలి? ఆడియన్స్కి ఎలాంటి థ్యాంక్స్ చెప్పాలి? అలాంటి సినిమాలో ఒక మంగపతి అంటే నేను అనేది ఈ సినిమాకి నేను హీరో అని చెప్పడం మూర్ఖత్వం అవుద్ది. కానీ మంగపతిని గుర్తించకపోతే అంతకన్నా పెస్తానం ఏమి ఉండదు. ఎందుకంటే ఇవాళ సమాజంలో ప్రతి కుటుంబంలో ఎక్కడో చోట మంగపతి వస్తాడు. ఆడపిల్లలుంటే బాబాయో, మేనమామో, అన్నయ్యో, నాన్నో ఎక్కడో చోట మంగపతి ఉంటాడు. ప్రతి వాళ్ళలో ఉంటాడు. ఈవెన్ సూర్యతేజలో కూడా ఉంటాడు మంగపతి. కాకపోతే పరిధులు దాటాడు మంగపతి. పరిధులు దాటబట్టే కదా సూర్యతేజ ఎలివేట్ అయ్యాడు. విఎంఆర్డీఏ చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్, మెట్రోపాలిటన్ కమిషనర్ కెఎస్ విశ్వనాథన్ కలిసి విఎంఆర్డీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, విఎంఆర్డీఏ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లోని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ల ఆలోచనలకు అనుగుణంగా ఆర్థిక రాజధానిగా విశాఖ నగరాన్ని ఇటు పర్యాటకంగా అటు వాణిజ్యపరంగా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో పనిచేస్తూ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రజల సహకారంతో వారందరి సలహాలు సూచనలతో ముందడుగు వేస్తున్నామని పేర్కొన్నారు. సెంట్రల్ పార్క్, హుడా పార్క్, అదేవిధంగా త్వరలో సబ్మెరైన్ TE-142 దగ్గర కూడా ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. స్థానిక శాసనసభ్యులు వారు దృష్టిలో పెట్టి ఎప్పుడైతే ఖాళీ ఉంటే కనుక అది కూడా త్వరలో కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కైలాసగిరి ప్రాంతం తీసుకున్నట్టయితే ఈరోజు టూరిజంకి చాలా అనుగుణంగా ఉన్న పరిస్థితి. ఈ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఒక పక్క సీషోర్తో ఉన్న హిల్ ఏకైకది కైలాసగిరి ప్రాంతం. సో కైలాసగిరి ప్రాంతాన్ని తప్పనిసరిగా ఒక టూరిస్ట్ హబ్గా మారుద్దాం. టూరిజం పరంగా కూడా అక్కడ కొంత డెవలప్మెంట్ చేద్దామని కూడా నేను, కమిషనర్ గారు అనేకసార్లు డిస్కస్ చేసుకోవడం జరిగింది. నేను కూడా బాధ్యతలు తీసుకున్న తర్వాత టూరిజం పరంగా అక్కడ తీసుకున్నట్టయితే దాదాపు 2 కోట్ల వ్యయంతో స్కై సైక్లింగ్ జిప్ లైనర్ అనేది ప్రారంభించడం జరిగింది. సో పక్క రాష్ట్రాల నుంచి కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ యొక్క అడ్వెంచర్ చేయడం కూడా జరుగుతుంది చాలామంది పర్యాటకులు. సో ఇటువంటి పర్యాటక పరంగా కూడా తప్పనిసరిగా కైలాసగిరిని అభివృద్ధి చేస్తాము. రానున్న రోజుల్లో బై ఏప్రిల్ కల్లా కమిషనర్ గారు ఆల్రెడీ చెప్పడం కూడా జరిగింది సంబంధించి కాంట్రాక్టర్స్కి. ఏప్రిల్ మొదటి వారం కల్లా ఇండియాలో లాంగెస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ అనేది విశాఖపట్నంలో వస్తుంది. ఈ నెల 6వ తేదీన అప్పుల వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన మత్స్యకార మహిళ బొడ్డు సుగుణ మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఏపీ మత్స్యకారులు, మత్స్య కార్మికుల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట సంఘం సభ్యులు నిరసన చేపట్టారు. కలెక్టర్కి వినతి పత్రం అందించేందుకు కలెక్టరేట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో కొంతసేపు ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బొడ్డు సుగుణ అప్పుల వాళ్ళు బాధలు తట్టుకోలేక తీవ్ర మానసిక గురై అప్పిచ్చిన వారింట్లోనే అత్యంత హేయమైన స్థితిలో ఊరేసుకొని చనిపోవడం గత 11 రోజులు అవుతుంది. 6వ తేదీన ఈ నెల 6వ తేదీన చనిపోతే ఇప్పటి వరకు కూడాను ముద్దాయిలను అరెస్ట్ చేయకపోవడం చాలా అన్యాయం. ఈరోజు కూటమి ప్రభుత్వం
సాక్షాత్తు మన హోమ్ మినిస్టర్ గారు నగరంలోనే ఉంటున్నారు, నగరంలోనే నివాసం ఉంటుంది. ఒక మహిళ చనిపోతే ఈ రోజు వరకు కూడా ముద్దాయిలను అరెస్ట్ చేయకపోవడం ఏమిటని మేము అడుగుతున్నాం. ఈరోజు అప్పులు ఇచ్చేవాళ్ళు అత్యధికంగా వడ్డీలు వసూలు చేసి అత్యధిక విధంగా భావిస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన ముద్దాయిలు ఎక్కడే తిరుగుతున్నా కూడా పట్టించకపోవడం చాలా అన్యాయం. ఈరోజు ముద్దాయిలు ఎక్కడ ఉన్నారని బాధితులను పోలీసులు అడగడం మరింత అన్యాయం. ఈరోజు హోంమంత్రి గారు నేను న్యాయంగా పనిచేస్తున్నాను, ఎవరినైనా సరే సహించేయలేదు, న్యాయాన్ని ఎవరైనా చట్టాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే వాళ్ళపైన తీవ్రమైన చర్యలు తీసుకుంటారని చెప్తున్న హోంమంత్రి గారు, మన సిపి గారు మరి ఈరోజు ముద్దాయిలు ఎందుకు అరెస్ట్ చేయలేదు మేము అడుగుతున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చాక మొన్న 4 నెలల కిందట లోన్ యాప్కి బలైపోయి ఒక మత్స్యకారి ఒకరు బలైపోతే ఈ రోజు వరకు కూడా ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు. విజయవాడలో ఆంధ్ర హాస్పిటల్స్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో రోటరీ అంతర్జాతీయ సంస్థ సమకూర్చిన నిధులతో మదర్స్ మిల్క్ బ్యాంక్ ప్రాజెక్ట్ ప్రారంభించబడింది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా నమ్రత మహేష్ బాబు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వచ్ఛమైన తల్లిపాల సేకరణకు ప్రత్యేక ప్రణాళిక చేసి తల్లిపాలు అందని నవజాత శిశువులకు ఆకలి తీర్చాలన్న రోటరీ సభ్యుల ఆలోచన అభినందనీయమని అన్నారు. అత్యాధునిక పద్ధతిలో తల్లిపాల లేమిని తగ్గిస్తూ అదనపు తల్లిపాలు కలిగిన దాతల నుండి చనుపాలు సేకరించి పంపిణీ చేస్తున్న నిర్వాహకుల సేవలు వర్ణనాతీతమన్నారు. అలాగే రోటరీ తరపున ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం అయిన ఆంధ్ర హాస్పిటల్ వారిని ఆమె అభినందించారు. I think what we do is very difficult. It's very I would say I just don't have words to say how blessed we feel to have a team like them supporting us. And I think MB Foundation is truly lucky to have somebody like them and their support. And as I say, and I say this again, I'm eternally grateful. We all, our team at MB Foundation is eternally grateful for their support, for Andhra Hospital's unwavering and I think eternal support to MB Foundation. And I just feel very honored. I feel very proud and happy to be a part and collaborate with them so closely, and they're almost like family to me. And I would say that MB Foundation is truly lucky. రాడార్ రీఛార్జ్ రద్దు చేయాలని, గతంలో ఇచ్చిన రేట్లు కొనసాగించాలని ఈ రోజు గాంధీ విగ్రహం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో డ్రైవర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఊబర్, ర్యాపిడో, ఓలా యాప్ను విశాఖపట్నంలో సుమారుగా 4,000 మంది లింక్ అయి ఉన్నారని, 10 సంవత్సరాల నుండి అనేక ఇబ్బందులకు గురవుతున్నామని, గతంలో డిటిసి దగ్గర అంగీకరించిన అంశాలు కూడా అమలు చేయకుండా వ్యవహరిస్తున్నారని యాప్ నిర్వాహకులపై కార్మిక నాయకులు జగన్ మండిపడ్డారు. దీంతో కారు ఓనర్స్, డ్రైవర్స్ అనేక ఇబ్బందులు పడుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే బేరాలు లేక, కార్ ఈఎంఐలు కట్టలేక, పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి అద్దెలు, వైద్యం ఖర్చులు భరించలేక, కుటుంబాలను పోషించుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమపై మరింత భారాన్ని మోపుతున్న ఓలా, ఊబర్, ర్యాపిడోలో రాడార్ ట్రిప్పులు సిస్టమ్ను తొలగించాలని డిమాండ్ చేశారు. రీఛార్జ్ ఆగిపోయే పరిస్థితి కాబట్టి కొత్తగా తీసుకొచ్చిన రీఛార్జ్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. డ్రైవర్లకి, ప్యాసింజర్లకి ఇద్దరికీ నష్టదాయకమైంది. యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి, చనిపోతూ ఉన్నారు. అటువంటి ఒకేసారి 5-6కి ట్రిప్పులు ఇచ్చే రాడార్ సిస్టమ్ కొత్తగా తీసుకొచ్చారు. గతంలో 3 సంవత్సరాల క్రితం ఓవర్ తీసుకొస్తే సిఐటీగా పోట్లాడిన తర్వాత డిటిసి గారు జోక్యం చేసుకొని ఆ సిస్టాన్ని రద్దు చేశారు. దానివల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, నష్టం అని చెప్పేసి మళ్ళీ ఈరోజు మళ్ళీ ఆ రాడార్ సిస్టాన్ని తీసుకొచ్చే పని చేస్తూ ఉన్నారు. ఇప్పటికే డిటిసి గారికి, కలెక్టర్ గారికి కలిసి ఉన్నాం, సిపి గారికి కలిసి ఉన్నాం. వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఈరోజు వరకు మాట్లాడే పరిస్థితి లేదు. అందుకని ఈ రాడార్ సిస్టమ్ వల్ల ఓన్లీ డ్రైవర్కే కాదు, ప్యాసింజర్కి కూడా నష్టం. రెండో పక్కనే వాళ్ళే చెప్తున్నారు సీట్ బెల్ట్లో పెట్టుకోవాలి, ఈరోజు హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పేసి, అది రక్షణ అవసరం అని చెప్పేసి. మరి అటువంటి రక్షణకి భయం కలిగించి ఈ రాడార్ సిస్టాన్ని కూడా ఈరోజు రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు సిఐటీగా ధర్నా చేస్తున్నాం. పాత రేట్లు ఇవ్వాలి, ధరలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ధరలకు అనుగుణంగా రేట్లు పెంచాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. రెల్లి కులస్తులకు ప్రభుత్వం కేటాయిస్తున్న రిజర్వేషన్ అత్యంత దారుణంగా ఉందని, తమపై చిన్నచూపు తగదని ఏపీ రెల్లి కుల అభివృద్ధి సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
కలెక్టరేట్ ఆవరణలో సంఘం నాయకులు మీడియాతో మాట్లాడారు. వన్ మ్యాన్ కమిషన్ సిఫార్సు మేరకు రెల్లిలకు 1% రిజర్వేషన్ ఇవ్వడం యావత్ రెల్లి కులస్తులను అవమానించినట్టే అని అన్నారు. తమకు 5% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగానికి లోబడి తమకు న్యాయం చేయాలని కోరారు. మరి వన్ మ్యాన్ కమిషన్ ఏదైతే ఉందో వన్ మ్యాన్ కమిషన్ 1% రిజర్వేషన్ మాత్రమే రెల్లీలకి కేటాయిస్తున్నాము అన్నట్టుగా పత్రికల ద్వారా సమాచారాన్ని విన్న తర్వాత చాలా ఆవేదన చెందాము. ఎందుకంటే 1% రిజర్వేషన్ అనేది గతంలో మాకు 1999, 2004 మధ్యలో ఇవ్వడం జరిగింది. ఆ 1% రిజర్వేషన్ రోస్టర్ 2 పాయింట్స్ ప్రకారంగా మహిళకి కేటాయించబడింది. అలా మహిళకి కేటాయించడం వల్ల ఆ పురుషుడికి రిజర్వేషన్ నిరాకరించబడింది. అంటే రాజ్యాంగంలో లింగ భేదం మీద రిజర్వేషన్ నిరాకరించబడడం ఏ రాజ్యాంగ సూత్రాలకి అనుగుణంగా ఉంది చెప్పండి? అంటే మేము మహిళలకు పరిమితం చేసి ఒకవేళ ఆ మహిళకు కోటా లేకపోతే అది బీకి చెందేలాగా లేకపోతే సికి చెందేలాగా డిజైన్ చేశారు లాస్ట్ టైం 1999 నుంచి 2004 వరకు. ఇప్పుడు 2025లో వర్గీకరణలో కూడా 1% రిజర్వేషన్ అంటున్నారు. ఆ 1% రిజర్వేషన్ ఎలా ఇస్తారు? మహిళకి ఇస్తున్నారా, జనరల్ కేటగిరీలో ఇస్తున్నారా, ఎలా ఇస్తున్నారో స్పష్టత లేదు. మేము 1% రిజర్వేషన్ కాదు, మాకు 2 నుంచి 5% రిజర్వేషన్ కావాలని గత 20 సంవత్సరాలుగా మేము పోరాడుతూ ఉన్నాం. కానీ మీరు తిరిగి మళ్ళీ 2004లో ఏం జరిగిందో మళ్ళీ అదే చేస్తున్నారు 2025లో కూడా. ఇది ఎక్కడ న్యాయం నాకు అర్థం కావట్లేదు. అంటే 2004 నుంచి 2025 వరకు మాకు జనాభా సంఖ్య పెరగలేదా? లేకపోతే మేము మరి ఏ ప్రాతిపదికన మీరు వర్గీకరణ చేస్తున్నారు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో చాలా స్పష్టంగా ఉంది, ఇంతవరకు రిజర్వేషన్ ఫలాలు పొందని, ఇంతవరకు రిజర్వేషన్ ఫలాలు అందని కులాలకు రిజర్వేషన్ ఇవ్వమని చెప్తోంది. సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో కూడా ఎన్బి సిన్హా గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో కూడా ఆది ఆంధ్రులు 1% రిజర్వేషను, అభివృద్ధి చెందిన కులాలకు 1% రిజర్వేషన్, అభివృద్ధి చెందిన కులాలకు 1% రిజర్వేషన్ రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమని సుప్రీంకోర్టు జడ్జిమెంట్లోనే ఉంది. 1999లో ఉసామేరా కమిషన్ రెల్లి, ఘాసి, అడ్డి, సచిడి, తోటి, పైడి, గొడగలి లాంటి 12 పైగా రెల్లి ఉపకులాలు దుర్భర పేదరికంలో ఉన్నాయని కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. 2008లో ఉసామేరా కమిషన్ కూడా రెల్లి వాటి ఉపకులాలు అత్యంత వెనకబడి ఉన్నాయి గణాంకాలతో సహా ప్రభుత్వాల ముందు ఇచ్చింది. మా దగ్గర ఇప్పటివరకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినా, రాజ్యాంగం ఆమోదించబడి 75 సంవత్సరాలు గడిచినా ఇంతవరకు మాలో ఎమ్మెల్యేలు లేరు, ఎమ్మెల్సీలు లేరు, ఎంపీలు లేరు, నామినేట్ పదవులు లేవు, రెల్లి కార్పొరేషన్ లేదు, ఏమీ లేకుండా క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 ఉద్యోగాలు లేదు, గ్రూప్ 1, గ్రూప్ 2లో ఉద్యోగాలు లేవు. అరే రిజర్వేషన్ మొత్తం మాకు 0 చూపిస్తుంటే మీ ఏ రంగంలో అభివృద్ధి చెందామని మాకు రిజర్వేషన్ ఫలాలు తగ్గిస్తున్నారండి? 1% రిజర్వేషన్ ఫలాలు ఇవ్వడం ద్వారా మేము ఏ రకంగా అభివృద్ధి చెందుతాం? జీవీఎంసీ 69వ వార్డు తుంగ్లాం గ్రామంలో నిర్మించతలపెట్టిన కళ్యాణ మండపం పనులకు జీవీఎంసీ చీఫ్ ఇంజనీర్ అవరోధం కలిగిస్తున్నారని వార్డు కార్పొరేటర్ కాకి గోవింద్ రెడ్డి ఆరోపించారు. గ్రామంలో అన్ని వర్గాల ప్రజలతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తన వార్డులో గత కొంతకాలంగా అభివృద్ధి పనులకు ఆటంకాలు కలుగుతున్నాయని, దీనికి ప్రధాన కారణం సీఈనే అని పేర్కొన్నారు. 1995లో నిర్మించిన కళ్యాణ మండపం శిథిలావస్థకు చేరుకోవడంతో గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు తాను నిధులు మంజూరీకై ప్రయత్నం చేశానని, అయితే ఆదిలోనే పనులకు ఆటంకాలు ఏర్పడడం బాధాకరమని అన్నారు. ప్రతి విషయాన్ని స్థానిక ఎమ్మెల్యేకు ఆపాదిస్తూ సీఈ శాసనసభ్యత్వాన్ని గౌరవపరుస్తున్నాడని ఆరోపించారు. ఏ వార్డులో లేని ఆటంకాలు తన వార్డులోనే రావటం ముమ్మాటికి తప్పేనని అన్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి సీఈపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో స్థానికులు నామాన సింహాచలం తదితరులు పాల్గొన్నారు. మా ఎమ్మెల్యే గారు అంటారు బాగుంది పడగొడిసారంటారు, మా వైసీపీ వాళ్ళు తప్పట్లు కొడతారు తప్పదు. అది వైసీపీ వాళ్ళు అడిగారట ఇక్కడ కాకపోతే తన దగ్గర కట్టమంటున్నాను. మీరు ప్రజాప్రతినిధి, అన్ని రాజకీయ పార్టీలు సమానమే, మీకు కట్టండి. మీరు ఎమ్మెల్యే అయ్యారు, వాళ్ళు లెటర్ రాస్తే ₹1 కోటి, వంటప్పుడు 14 కోట్లు ఇప్పించారు, 4 కోట్లు ఇప్పించారు, మా వైసీపీ 2 కోట్లు ఇప్పించండి, అడిగిందని కట్టండి. ఈవేళ తుంగలంలో కళ్యాణ మండపం మాపేయడానికి మొన్నటి వరకు కారణం చెరువు అన్నారు. ఎంఆర్ఓ రిపోర్ట్ ఇచ్చింది, తారకరామ కళ్యాణ మండపం చెరువులో లేదు, గ్రామ కంట్రోల్లో ఉందని రిపోర్ట్ ఇచ్చింది. తీవ్ర పరిణామాలకు సిఈ గారే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
ఏ మా కుంగలం ప్రజలు ఏ డయేరియా వల్ల చనిపోయినా, ఏ మంచినీటి పొల్యూషన్ వల్ల చనిపోయినా, ఏ దోమకాటుకి ఎవరైనా చనిపోయినా దానికి పూర్తి రెస్పాన్సిబిలిటీ చీఫ్ ఇంజనీర్ శివప్రసాద్ రాజు వహించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. విశాఖ పెందుర్తి మండలం నరవ గ్రామం జగ్గయ్యపాలెం దుర్గానగర్ 88వ వార్డుల్లో పలు భూ కబ్జాలు జరుగుతున్నాయని జనసేన పార్టీ నాయకులు గల్లా శ్రీనివాస్ ఆరోపించారు. ఈ క్రమంలో నరవ పరిసర ప్రాంతాల్లో వివిధ గ్రామాల్లో డీఫామ్ పట్టా నెపంతో ప్రభుత్వ భూములను కబ్జాలు చేస్తున్నారని ఆయన ఆరోపణ చేశారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా ప్రభుత్వ భూములు ఉండడంతో వైసీపీ నాయకులు అధికారుల అండదండలతో ప్రభుత్వ సర్వే నెంబర్లను ట్యాంపరింగ్ చేస్తూ రికార్డులను తారుమారు చేసి కబ్జాలకు పాల్పడుతున్నారని అన్నారు. ఈ విషయమై తాను తరచుగా ఫిర్యాదులు చేస్తుండటంతో కబ్జాదారులు తనపై భౌతిక దాడికి దిగారని అన్నారు. ఈ కబ్జా విషయమై పెందుర్తి మండల శాసనసభ్యుల దృష్టికి తీసుకువెళతామని కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములను కాపాడాలని కోరారు. కొడేస్తున్నారు పాపమాలు చాలా అన్ని విధాలా లాస్ అయిపోతున్నారు. తక్షణమే ఆదుకొని ఈ కబ్జా రాజ్యాల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసి ఆ పేద ప్రజలకి గవర్నమెంట్ ఆదుకొని ఇల్లు ఇస్తుందని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇది ఒక్కటే కాదు, గవర్జగ్గీపాలెం నుంచి చింతకట్ల వరకు వైసీపీ చోటా నాయకులు ఎక్కడ భూమి కనబడినా కబ్జా చేస్తున్నారు. భూమి ఎక్కడ భూమి ఉంటే కబ్జా చేయడం, అమ్ముకోవడమే వీళ్ళ పని. అలాగే ఇళ్ల పట్టాల విషయంలో అవని, ఒక పెన్షన్ల విషయంలో అవని, ఏదైనా సరే ఎవరైనా భూమి ఉంటే కబ్జా చేయడం, అమ్ముకోవడం వీళ్ళ పని. అంత దారుణంగా భయభ్రాంతులు చేస్తున్నారు. నన్నైతే చాలా ఇబ్బందులు పెట్టారు. నా కారాదాలు పాల్గొడించారు, నా ఇంటికి వచ్చి గేట్లు తన్ని దౌర్జన్యం చేశారు, నా బుర్ర కొట్టించారు. నేను పోలీసులు కంప్లైంట్ ఇచ్చినా ఆ రోజుల్లో వైసీపీ గవర్నమెంట్ ఉండడం వల్ల పోలీసులు ఎవరో పట్టించుకోవట్లేదు. ఈరోజు తక్షణమే పోలీసు అధికారులు కూడా స్పందించి ఎన్నే న్యాయం చేస్తున్నారు. అదేవిధంగా ఈ కబ్జా కోర్ల మీద ఈ చోటా నాయకులు, ఊరికి 2-3 చోటా నాయకులు ఉన్నారు. జగ్గిపాలెం, కోటనరవ, సత్యవానిపాలెం, జరిపోతులపాలెం, ఇప్పుడువానిపాలెం, నందవానిపాలెం, చింతకట్ల ఈ చోటా నాయకులందరి మీద రెవెన్యూ సీట్లు ఓపెన్ చేసి ఈ కబ్జా కోర్లు చర్యలు తీసుకొని సామాన్య ప్రజలకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని జనసేన తరఫున కోరుకుంటున్నాను. జీటీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిఐఎస్ఎఫ్ సైక్లోథాన్ జెండా ఊపి ప్రారంభించిన పోర్టు చైర్పర్సన్ ఎం అంగముత్తు. సైక్లోథాన్ ముఖ్య ఉద్దేశాన్ని వివరించిన సిఐఎస్ఎఫ్ విశాఖ యూనిట్ కమాండెంట్ నితీష్ కుమార్ బాజ్పాయి. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. విలేకరుల సమావేశంలో విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ వెల్లడి. నరవ ప్రాంతంలో అన్యాక్రాంతానికి గురవుతున్న ప్రభుత్వ భూములు, వెలుగులోకి వస్తున్న భూ కబ్జాల బాగోతం. ఇవి ఈనాటి జీటీవీ న్యూస్ ముఖ్యాంశాలు. మరిన్ని అప్డేట్స్తో మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జీటీవీ న్యూస్. నమస్కారం.